లతప్ప నీ ఖాతాదారులు మొత్తం కాటికి పోయినా ముత్తైన తోటని గట్టి ముత్తైనవి ఆంధ్ర రాష్ట్రానికి ఆనగట్లాంటి దాని తక్కువైన మన భారతదేశానికి బొల్లగట్లు అయినా తమకేం తక్కువ ఎరుపు తక్కువ ఎత్తు తక్కువ అన్నం తక్కువ మన్నం తక్కువ వ్యవహారం తక్కువ వ్యాపారం తక్కువ లతప్ప ఇవన్నీ మనకు ఉంటేనే అంటున్నావా లేకపోతే మీ ఎలా చెవిటి పాపాలు అంటారు పెద్ద ఉండని పెడేగా మొత్తం ఆడగలనా చూడండి చందము నీ అందము నీ చందము మరి ఇది భంగిమ నీ భంగిమను నాశనం గాను ఒంగోలు పక్షాన్ని తెలుగు చేశావే నేను వచ్చింది నీ భంగిమ చూడటానిగా అమ్మాయి బామా కలపం చూడటానిగా పిలిపించి అమ్మాయిని కడుపు మాడ ఎవరైనా మనిషిని అర్థం చేసుకోరు కొండ మీద ఉండాలి అమ్మే బాబు గారు వచ్చి ఇంతసేపు ఊరికి రమ్మనరేవే ఇన్ని నాళ్ళకు వచ్చాడని కోపమా ఏంటి ఆయనకేం కరిమా రంగరాకి నీ పోవడానికి రొట్టు మనగా మన్మధుడు శర్మ మన్మతో పక్కడు వచ్చింది భాగ్యమేగా కుబేరుడు దానమునకు కర్ణుడమ్మా ఏనాడో ధర్మం చేసి కుట్లో నిలవన్న పంచలు తీరింది రారాదమ్మా కాకపోతే అడుగులో దూరాడు మీరు మన కొప్పలో ఆ నడక చూడ అతను అసలు సత్తారు సాహెబ్ ఎడకే తల్లి ఇంకా నయ్యం లుంగిలేక రంగడా సాహెబ్ నడకల్లా ఆ రంగు చూడమ్మా ఇస్పేట్ ఆసు ఈ క్లాసు ఎటు మొక్కితే ఈ ముండకే లాసు నేనేదో లాసు లాసు అని అడిగాడు క్లోజ్ అయిపోయి నాశనం నాశనమైతే ముందుకొని నంచుకోవు మధ్యగా మామిడికాయ ముక్కలుగా సరే కానీ బాబు రంగనాయకి ఇంటికంటే ఎలాగంటే అమ్మాయి బాధపడుతుంది నేను అన్నా తప్ప ఫ్రెండ్స్ లేరు ఫ్రెండ్స్ ఈడ్చుకెళ్తే కాలు పట్టే చేసి పెట్టా సీకార్లే కన్నవ బట్టి 4, 5, 6, 7 సార్లు శాంపిల్ గా వెళ్తే 7 సార్లు ఇంకా శాంపిల్ గానే ఉందా సున్నా కలిపితే కదా తప్ప పట్టింపు సున్నా కలుపులేకపోయారు పట్టింపు లేకపోతే సున్నా కలిపితే నేను చూడగలిగేవాడిని ఏనాడో రద్దు అయిపోయి పెద్దల దగ్గర తత్తెనాలు పెట్టేవాడు కూడా ఇసుకు పుట్టేది నాకు ఎలా కడుగుతా దాని ఇంటికి వెళ్తాం తప్ప అంటారా ఏంది తప్పున్నారా తమరెక్కడ తమ దర్జా ఎక్కడ రాగకుండా రంగనాయకి ఎక్కడ మీలాంటి వాడు అలాంటి దానికి నువ్వు తప్పు వచ్చినా అని ఈసారి దాని ఇంటికి వెళ్ళినట్టు తెలిస్తే కాలించి కేకలించి ఏమన్నా ఆయన ఎంత వచ్చింది మీకెప్పుడు రాదా రాదు బాబు శాంపిల్ గా కూడా రాదా వచ్చినా మానగానికి ఎంతో ఇంతో వస్తుందని మీలా వరదకూడదు ఒండ్రులో మాత్రం ఎంత రాదు ఇంకేం వస్తుంది ముండక తడారిపోయింది చక్కగా సెలవిచ్చారు నాయన మీలాంటి వాడు మొత్తం మడారిపోయి మాకు కొంపలో దొరకలేదు మాకు తడారిపోతే తప్పే ఉంది సరిగని బాబు మనకదేమో కాదు బాబు ఓహో తీట తిక్క కాదు తీట కాదు ఇలా దగ్గర రండి వద్దులే అమ్మాయి చూస్తే నీకోసం వచ్చాను ఇక్కడ ఫోన్లో చెప్పినట్టు ఫోన్లకి నాకేం తెలియదు ఆయన పొయ్యిరుకునే గొట్టం చెప్పు నాకు అర్థమైనట్టు చెప్పు అదే బాబు వ్యాపారం ఏది ఏది వ్యాపారం ఏది ఇమ్మడమ వ్యాపారం ఏమి అమ్మ కడుపు మాట ఎవరు తెలియదు అయ్యో మీకు అర్థం కాలేదు నాయన మా లాంటి వాళ్ళు అడ్డం పెట్టుకుని ప్రోగ్రామ్ ఉండకూడదు బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టించారు అయినా సంగతి మనకి ఎందుకులే బాబు అదే బాబు నల్ల మందు వ్యాపారం అమ్మ కడుపు మాట స్మగుడు వ్యాపారం వాళ్ళింటే బాగా అడుగుతారు ఈగపోతే 7 కడ్డీలు వెనకడతారు ఎవరని తెలియదు నల్ల మందు అడిగారు కదా మనకు లేదు మన అత్తారు నేను అవసరమని మెల్లగంటారే ఒక తులంగానే పూర్తిగా పడుతుంది ఇది గజమన్నారా పన్నా పెద్దది పడాయి కన్నారు కానీ భర్త సినిమాని మాత్రం బయటపడు సరే ఈ రేత్రి జాగ్రత్త చేసి తెల్లవారుతో ఎల్లి మాని మంచులో పెట్టి తాటికాయంతో శుద్ధంపుతా సారా శైలి పెంచారు శైలి పెంచిన సంచి పట్టొద్దు ఎలా ఏమిందైనా అల్లుడి గారి పేరు చెప్పి నేను ఐస్ క్రీమ్ లో అరచేతులు వేసుకొని ఏది జంతువులు తిన్నట్టు స్కూలు లేవు స్కూల్లా అయితే మన ఇంటి అన్ని శాసనలేనమాట దానికి ఏమి జరుగుతాయనా పెద్ద పెద్ద వాటిని సరే మీ దగ్గర సిగ్గుపడలేదు నేను వచ్చింది ఇప్పుడే మీ భాష ఇన్ని సామెతలు వేసి సంకలు పెట్టారు ఆ మాత్రం అర్థం కాదా సిగ్గుమాలిందంటే చుట్టపేక పెద్దగా అమ్మాయి అంటే బాధపడుతుంది చూడు ఆ చూడ ముచ్చటైన పెదాల పైన ఆ మచ్చలేమిటి ఎక్కడో కానీ చోట మాకు ఒక మచ్చ ఉంటేనే మీరు నచ్చకున్నారే మీకు ఒంటి నిండా మచ్చలు కదా నాయన మీ మచ్చల సంగతి చెప్పండి ఓ సరే నాగమ్మా మాకు ఒంటి నిండా ఎన్ని మచ్చలుంటే ఇంటి దగ్గర ఇనపెట్టిన లచ్చలున్నట్టు మీ కనుక మచ్చలు పుట్టినయో పురుగులు పడ్డట్టు వ్యాపారానికి నేను తిరిగిగో నా చుట్టాభ్యాసం దగ్గర సిగరెట్ ఇస్తా కాల్చుకో సిగరెట్ నాకు ఎందుకు బాబు గిడిదే నాకు పట్లు పట్టు
గిట్టకపోతే నలపకుండా నాది నాకు ఇచ్చేయి. నా దేనికి దొరికిందా నలపకుండా నేను నలిపానా నీకు పనికిరాదు. నీ దేవుడి పేరు నాకెందుకు? నాకు కావాల్సిన 1 రూపీస్ ఇస్తే. ఎందులో తప్ప? 1 రూపీస్. 1 రూపీస్ ఇదేమన్నా మంచికి వచ్చిందా? లతపై ఎంత అడిగింది? 1 రూపీస్ బాబు. ఏ జేబులో పెట్టామబ్బా? అమ్మా బాబు గారు జేబులో చేయి పెట్టాడమ్మా. అదేంటి బాబు నా సంచి పిసుకుతున్నారు? ఐఎమ్ సారీ లతపై, ఇప్పుడు లాభిస్తుంది నీ సంచి. నా జేబు అనుకున్నాలే, ఏ జేబులో పెట్టామబ్బా? నువ్వు అడిగిన 1 నేను ఇస్తుంది 50. ఇతా అస్పృశ్యత సంచరించుటకు తాగే నేను. ఉంగరాలు లాగింది లాభం 2, 3, 4. ఈ ముందు దగ్గర చాలా విద్యలు ఉన్నాయి. అమ్మా బాబు గారిని చిల్లర డబ్బులు అడిగితే 50 రూపాయలు చెప్పి చేతిలో పెట్టాడు. అయినా బాబు గారు చెయ్యి బంగారం చెయ్యమ్మా. తప్ప దాన ధర్మం చేసే చెయ్యి పచ్చవాతం వచ్చి పడిపోయినా అదయానికి అయ్యా ఏడుతో పొల భయపడుతుంటే అది నోరా పంచాయతీ బొట్టు పంప. 10 సంవత్సరాల నుంచి అమ్మాయిని మొగడు మొగ్గట్టుగా మీ చేతిలో పెడుతున్నా. అమ్మాయి మమ్మల్ని మొలక నాయన. అమ్మాయి మన్మద మొలకే అమ్మ మార్కాపురం అబ్బాయి ముందు పైకి ఈ పిలకలు తీసి పిలిపించు అమ్మాయిని. రామా రాలే బాబు రాలే పిలిపించు మనిషిని అర్థం చేసుకోలేదు. అయినా దేశంలో అందరూ ఎర్రటోళ్ళు దొరుకుతూ నల్లటోళ్ళు మొత్తం నాశనం అయిపోవాలి. నారాయణమూర్తి నా మాట తప్ప గుమస్తా రంగయ్య గారు లేరు మరి ఆయన అడిగి 4 ఫ్యాన్లు బిగించడు, 2 ఏసీలు పెట్టించడు. అసలు ఈ గాలి లేకుండా ఎనమల సీన్ చెప్తే అసలు ఏసీ తెచ్చిపెట్ట ఎదురు పెట్టాడు. ఏసీ అవసరం లేదు నాయన. వాళ్ళు ఎవరు తీసుకొచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ గుడి ఉత్సవాలకి మీ నాన్నగారి దగ్గర సరుకులు తెచ్చారట కమిటీ వాడు. మన బొమ్మలు పెద్ద కొట్టు కాబట్టి తెచ్చుంటారు. మీ నాన్న పోయిన ఆదివారం బాకీల కోసం వచ్చాడు. ఏది అమరపురం మైరాడు వచ్చాడు బాబు ఆదివారం రోజు. అది ఆదివారం అయ్యేది గుమ్మస్తాడు. అవును నేను వాకిట్లో కూర్చొని ఉండా. కనకం ఏమిటి వాకిట్లో కూర్చొని ఉండవు అని పలకరించాడు. మయ్యా మనిషి కనబడితే ఎవరినైనా పలకరిస్తాడు, ఆడవాళ్ళు కనబడితే ఇంకా ఎక్కువగా పలకరిస్తాడు మయ్యా. అవును నాయన. ఏం లేదు బాబు గారు, ఇంట్లో గాయాలు తాగుతుంది ఒక్క పోస్తుంటే వచ్చి వాకిట్లో కూర్చున్నాను అని. గాయాలకు వచ్చి ఎవరైనా చేసేది ఏముంటుంది. ఆ మాటలు మీ నాన్నగారు ఏమన్నారో తెలుసా? కనకం నువ్వేం బాధపడబాగా మయ్య ధైర్యం చెప్పట్లా, ఆంధ్ర రాష్ట్రంలో నెంబర్ 1. అవును బాబు ఆ మాట అందరూ అనుకుంటున్నారు. కనకం నువ్వేం బాధపడబాగా అబ్బాయి చేత 2 ఫ్యాన్లు పంపిస్తాను పిలుచుకోమన్నాడు. అన్నాడు బాబు. లేదు బాబు గారు, మీ నాన్నగారికి అయినా ఈ ఊళ్ళో ఎంత పేరు ఉందని. అసలు ఈ ఊళ్ళో ఏంటి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంది మయ్యకి. మయ్యని మొన్న 3 పార్టీలు ఎండబడ్డారు. ఎంపీగా పోటీ చేయమని ఎండబెట్టి మయ్య అన్నాడు. 6 నెలలు ఆలోచించి 3వ నెలలో చెప్పాడు. ఏమని? అబ్బాయి మనం మాత్రం ఎలక్షన్ లో పోటీ చేయొద్దు, ఓలకి ఇచ్చే పనితే ముఖ్యమంత్రి పదవి తీసుకుందాం. 30 తిందా వల్ల ముఖ్యమంత్రి పదవి కావాలంట. ఈ ముందకెందుకో రాజకీయం తొందరగా పిలిపించు, అనవసరమైన వ్యవహారం. ఎన్ని రోజుల నుంచి మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటా. అడుక్కొని మొత్తం నాగులు పొలబడి మండలం మొత్తం అడుక్కొని ఇబ్బంది లేదు. అడుక్కోవడం ఏంటి బాబు, అడుగుతాను అన్నాను. నేను అన్నది నీకు అర్థం కాలేదు వ్యవహారం. అదే బాబు ఎన్ని రోజుల నుంచో నీ చేత ఒక్కసారి పిడుచుకున్నాను.